నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై అధికారులు ప్రజాప్రతినిధులతో జిల్లా పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇంకో దారి పడతా ఉంది. మండల మీటింగ్లకు అయితే అధికారులు పోవాలంటే భయపడే పరిస్థితి. ఇటువైతే అంటే మాట్లాడేటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులతో నా రిక్వెస్ట్ ఏంటంటే చక్కగా మనం అందరం అద్భుతంగా ప్రజల అవసరాల గురించి చర్చించే సందర్భంలో రాజకీయ కారణాలు ఇంకోటి ఉంటే తర్వాత, కానీ ముందు పెట్టుకున్న ఎజెండా ప్రజా కార్యక్రమం అదంతా మాట్లాడి ఎండ్ ఆఫ్ ద డే అని ఉంటే మాట్లాడుకోవాలి. కానీ మొదలైపోతే వీరంగమైతే అట్లా చేస్తే అది దేనికి కూడా మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఒక ఇద్దరు అధికారుల మీద అరిస్తే నేను ఏదో గొప్ప అయిపోతా అనుకుంటే అదంతా కనిపిస్తాను, ఇంకోటి ఉండదు. నేను పనిచేసిన కాబట్టి చెప్తా ఉన్నా. నేను పనిచేసిన నియోజకవర్గంలో సిద్దిపేటలో అద్భుతాలు చేసినాం. మేము ఈ ఒక్క అధికారిని నేను ఒక రోజులో పల్లెత్తు మాట అనుకుంటుని రాత్రి 12 దాకా 1 గంట దాకా నాతో పనిచేసేది. వాళ్ళు చాలా ప్రేమతో పనిచేసేది. నాకేదైనా అర్థం కాని విషయం ఉంటే కూడా అర్థం చేయించేది, చెప్పేది. అట్లా కాదు సార్, మనం గిట్ల చేయాలి, గిట్ల చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, మనం ఈ పద్ధతి చేయాలి, ఈ మంత్రి గారిని కలవాలని గైడ్ చేసేది. నిజామాబాద్ జిల్లా ఇక్కడ ఏంటంటే మొత్తం టీఆర్ఎస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. ఇక్కడ బాధ్యత మీ మీద ఎక్కువ ఉంది. జనం మిమ్మల్ని చూస్తారు. ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలు మీరు చేరుకోవాలి. 100% మీరు లక్ష్యం సాధించాలి. అప్పుడు మనం గొప్ప వాళ్ళం అవుతాం. కానీ ఎవరైనా ఒకరిని అరుస్తున్నా ఇంకోటి చేస్తున్నా కాదు. అధికారులతో కూడా మనం ఏంటంటే గత ప్రభుత్వంలాగా మనం పనిచేసే పద్ధతి చేస్తే నడవదు. మనకి ఇప్పుడు డెఫినెట్గా కొంచెం ఎక్స్ట్రా మైల్ పనిచేయాలి. మనం తప్పదు. ఆయన ఉద్యమంలో చాలామంది ఉద్యోగస్తులు మీరు కూడా ఉన్నారు. మీరేం ఉద్యమానికి అతిథులు గారు. కొంత డైరెక్ట్ ఫామ్లో ఇండైరెక్ట్ ఫామ్లో రకరకాలుగా మన టీఎన్జీఓలు కావచ్చు, మన గజెట్ అధికారులు కావచ్చు, అందరం పాల్గొన్న ఉద్యమంలో ఇలా తెచ్చుకున్నాం తెలంగాణ. మరి తెచ్చుకున్న తెలంగాణ గెలిచి నిలవాలి. దేశం ముందు డెఫినెట్గా ఎస్ తెలంగాణ కెన్ మేక్ ఇట్, దే ఆర్ ఎ గుడ్ స్టేట్ అంటే మనకు సంతోషం. కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా మొన్న ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లో శబాష్ మీరు బాగా పనిచేస్తానికి మీ రాష్ట్రం అని చెప్పి కితాబ్ ఇచ్చారు. మేము అనుకోలేదు మీరు ఇంత టార్గెట్ సాధిస్తారని మేము అనుకోలేదని చెప్పి నేను ఢిల్లీకి పోయినప్పుడు చాలామంది కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు నాతో, రియల్లీ వీ అప్రిషియేట్ మిస్టర్ రావు, మీకు తెలంగాణ మీద మాకు ఇంతకుముందు వేరే వాళ్ళంతా వేరే దుష్ప్రచారాలు కూడా చేస్తున్నారు, బట్ మీరు చాలా బాగా చేస్తున్నారు, యాజ్ ఇఫ్ యూఆర్ ఎ వెరీ ఓల్డ్ స్టేట్ లాగా చక్కగా పనిచేసుకుంటూ పోతుందని చెప్పారు. సో ఈ దశలో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరం ఒక ప్రధానమైన బాధ్యతలో ఉన్నాం. మనం ఒక ఆయన అధికారి కావచ్చు, ఒక ఆయన ఎమ్మెల్యే కావచ్చు, ఇంకొక ఆయన జడిపి చైర్మన్ కావచ్చు, ఇంకొక ఆయన మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇంకొక ఆయన మండల ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరైనా సరే వీఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్. మనం ఎవరో అనుభవం కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా చక్కగా మనకు ఉన్నంతలో మన నిధులు మంచిగా ఖర్చు చేసుకుని మంచిగా మనం ముందుకు పోవాలి. ఒక మంచి శుభవార్త నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఉద్యమ సమయంలో నేను చాలా వాదన చేసేవాడిని. మేము తెలంగాణ మా రాష్ట్రం మాకు ఏర్పడితే మేము ధనిక రాష్ట్రం అవుతాం, మాకు వనరులు ఎక్కువ ఉన్నాయి, మేము లూటీ చేయబడుతున్నాం అని చెప్పేవాడిని నేను. ఇట్ ఈస్ ప్రూవింగ్ టు బి రైట్ బై 100%. ఎక్సలెంట్ గ్రోత్ ఉంది మన రాష్ట్రానికి, చాలా బయాన్సీ ఉంది. స్ట్రేట్ అవే 15% గ్రోత్ ఉంది. అంటే ఇండియాలో మనతోని 1 or 2 రాష్ట్రాలని తెలంగాణ కావడంతోనే అద్భుతంగా మనం నంబర్ 1 లెవెల్కి వెళ్ళిపోయాం. అంటే నంబర్ 1లో ఉండే 1-2 రాష్ట్రాల బ్రాకెట్లోకి మనం వచ్చేసాం. మన అర్బన్ పాపులేషన్ కూడా 42.3% ఉంది ఇనీషియల్గా. డెఫినెట్గా నాకు తెలిసి ఎప్పుడో 44% టచ్ అయి ఉంటుంది. ఇది పాత లెక్క నేను చెప్పేది 42.3 అనేది 2011 సెన్సెస్. అది ఈ పాటికి 44% చేరుకొని ఉంటాం. దట్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ గ్రోత్ వెరీ గుడ్ ఇండికేటర్ ఫర్ గ్రోత్. అంటే షార్టెస్ట్ పాసిబుల్ టైంలో మనం 50% అర్బన్ కూడా కాబోతా ఉన్నాం. ఇవన్నీ ఏ ఫ్యాక్టర్ చూసుకున్నా కూడా ఒక మంచి ప్రగతి పథంలో పయనించేటువంటి ఆస్కారం, అవకాశం అన్ని విధాలు మనకు మెండుగా ఉంది. ఉన్నటువంటి అవకాశం అన్ని విధాల సద్వినియోగపడాలి. ఖచ్చితంగా లక్ష్యాలు చేరుకోవాలి. మంచి కార్యక్రమాలు జరగాలంటే సమన్వయంతో సంతోషంగా ఉల్లాసంగా అందరం కలిసి పనిచేయాలి. నేను మా ఐఏఎస్ అధికారులందరూ కూడా రిక్వెస్ట్ చేసిన, జిల్లా కలెక్టర్లకు కూడా చెప్పినాం,
జిల్లా ఎస్పీలకు చెప్పినాం, ఇతర ఐజీ స్థాయి అధికారులకు వాళ్ళకు కూడా చెప్పినాం. ఇది ప్రజాస్వామ్యం, మన బిహేవియర్ డెమోక్రాటిక్గా ఉండాలా. మనం బ్రిటిష్ టైం కలెక్టర్లలాగా బ్రిటిష్ టైం పోలీస్ సూపరింటెండెంట్లా ఉండొద్దు. చాలా చక్కగా అందరం కలిసి సమన్వయం చేసుకొని ముందుకు పోవాలా. ఒక అవగాహన చేసుకుంటూ ముందుకు పోవాలి తప్ప అనవసరమైనటువంటి ఎగోస్ పెట్టుకోవద్దని కూడా చెప్పడం జరిగింది. చక్కగా పనిచేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మనకున్న జిల్లా కలెక్టర్లు అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. టార్గెట్స్ అచీవ్ చేస్తున్నారు. చెప్పిన దానికంటే ఎక్కువ పనిచేస్తున్నారు. మీ దగ్గర లేదు, మీ దగ్గర ఇప్పుడు వస్తుందేమో కొన్ని చోట్ల. ల్యాండ్ అక్విజిషన్ వద్దనుకొని జీవో 123 ఇష్యూ చేసి ల్యాండ్ ప్రొక్యూర్ చేయమని చెప్తే 2 జిల్లాల కలెక్టర్లు, ఇప్పుడు మెదక్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఇంతకుముందు మీ దగ్గరనే ఉండే ఆయన, అతను కూడా ఇప్పుడు మెదక్లో నల్లగొండ, మహబూబ్ నగర్ అయితే ఇద్దరు కలెక్టర్స్ 20,000 ఎకరాలు 2 నెలల లోపల అక్వైర్ చేసి పడేసింది. గతంలో చరిత్ర మనం ఇప్పుడు ఇన్లే. రొనాల్డ్ రోస్ గారు కూడా దాదాపు ఒక 20,000 ఎకర్స్, దానిలో 50% స్పేడ్ వర్క్ చేసి పెట్టిండు ఆయన. ఈజ్ ఆల్సో వెరీ హార్డ్ వర్కింగ్ కలెక్టర్. అట్లా పనులు చేస్తున్నారు, చక్కగా జరుగుతున్నాయి. ఇదే స్పీడ్లో ఇదే పద్ధతిలో ఇంకా మనం చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇంకొక మాట ఏంటంటే, ఈసారి గతంలో కాకుండా అగ్రెసివ్గా ప్రజల ఆశ వమ్ము చేయకుండా, చిన్న చిన్న పనులు పెండింగ్ ఉండకుండా, ప్రతిదానికి బ్యూరోక్రాటిక్ హర్డిల్స్ సెక్రటరీ దాకా వెళ్లకుండా జిల్లా కలెక్టర్ల డిస్పోజల్లో ఒక 10 కోట్ల రూపాయలు మనం పెట్టినాం ఈ బడ్జెట్లో. సపోజ్ కలెక్టర్ గారు ఎక్కడైనా టూర్ వస్తే ఏదో చిన్న పని ఒక 4 లక్షలతో 3 లక్షలతో కాగలిగిన పని ఉంటే దానికి మళ్ళీ బేస్ డిపార్ట్మెంట్ రాయడం, అది సెక్రటరీ దాకా పోవడం, శాంక్షన్ కావడం, ఆ హర్డిల్స్ ఉండద్దని చెప్పి గవర్నమెంట్ రీచ్ ఈజీగా ఉండాలి. ఎక్కడికో పోయినాం, ఒక హాస్టల్లో ప్లేట్లు బాగాలు చాలా దరిద్రంగా ఉన్నాయి. ఆన్ ది స్పాట్ కలెక్టర్ కెన్ టేక్ అ డెసిషన్, కమాన్ ఐఎమ్ గివింగ్ యూ 4 lakhs రూపీస్, యూ బై టుమారో న్యూ ప్లేట్ షుడ్ కమ్ అని చెప్పేటువంటి ఆస్కారం జిల్లా కలెక్టర్ గారికి ఉండాలి. అట్లనే కొన్ని మిస్సింగ్ లింక్స్ ఉంటాయి. అట్లా ప్రతి కలెక్టర్ దగ్గర ఒక 10 కోట్ల రూపాయలు మనం పెట్టుకున్నాం. మిస్సింగ్ లింక్స్ జిల్లాలో అక్కడక్కడ ఉంటాయి. మంచి పని, బ్రహ్మాండమైన పని అయిపోయింది. జస్ట్ ఒక 10 లక్షలు అయితే అది ఒక పెద్ద చెరువు కట్టిన తూము పెట్టాలి. కాలం నెత్తి మీదకి వస్తుంటుంది. 5-6 లక్షలు పెట్టాలంటే మళ్ళీ ఈ కింద ఇంజనీర్ మొదలుపెట్టి చీఫ్ ఇంజనీర్ దాకా పోయి అది శాంక్షన్ అయ్యే వరకు వర్షాలు పడితే అయిపోతుంది, పుణ్యకాలం గడిచిపోతుంది. అట్లాంటి మిస్సింగ్ లింక్స్ ఉండొద్దు అని చెప్పి అగ్రెసివ్గా పోవాలని చెప్పి జిల్లా మినిస్టర్ గారి దగ్గర కూడా 25 కోట్ల రూపాయలు పెడుతున్నాం ఈ సంవత్సరం. మంత్రి గారు ఎక్కడ పోయినా నేను చూస్తే నేను చిన్న పని కనపడితే ఇమీడియట్ అందుకోవాలి. నిన్ననే మీరు అందరు చూసినారు, గౌరవ శాసనసభ్యులను అడిగినారు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు. మేము కూడా ఇంటర్వ్యూని కావాల్సిన అవసరం ఉంటుంది. మా నియోజకవర్గాల పరిధిలో చిన్న చెడ్డ ఉంటుంది కాబట్టి మాకు కొంచెం దాన్ని ఎన్హాన్స్ చేయండి అంటే ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర, ప్రతి ఎమ్మెల్సీ గారి దగ్గర 3 కోట్ల రూపాయలు ఉంటే కూడా మనం పెట్టుకున్నాం. వాళ్ళు కూడా తిరుగుతున్నప్పుడు వాళ్ళ దృష్టికి ఏదైనా వస్తే మీరు అధికారులు తెచ్చినా, ప్రజలు చెప్పినా ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకొని కొంత పని చేసుకునే అవకాశం. అంటే ఈ నిధుల లభ్యత మన ఎమ్మెల్యే గారి దగ్గర కావచ్చు, మన కలెక్టర్ గారు కావచ్చు, మన మినిస్టర్ దగ్గర కావచ్చు. పెట్టిన కారణం ఏంటి అంటే హర్డిల్స్ ఉండొద్దు, బ్యూరోక్రాటిక్ హర్డిల్స్తో డిలే కావద్దు, ఎక్కడికక్కడనే నిర్ణయం జరిగి పని జరగాలనే ఉద్దేశం. అంతకుమించి వేరే ఉద్దేశం దాంట్లో లేదు. నేను ఎందుకు చెప్తున్నా మీ అందరికంటే, మనం కూల్గా కామ్గా ఫస్ట్ టైం కలుసుకుంటా ఉన్నాం. చాలా రోజుల తర్వాత నేను నిజామాబాద్ వచ్చాను. 2-3 విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఒకటి, నౌ వీ నో యాజ్ ఎ స్టేట్ ఆఫ్ తెలంగాణ వాట్ వీఆర్ అండ్ వాట్ వీఆర్ నాట్. మనకు చాలా క్లారిటీ ఉంది, అబండెంట్ ఆఫ్ క్లారిటీ ఉంది. బడ్జెట్ కూడా చాలా క్లోజ్ రియాలిటీ ఉంటే మనం పెట్టుకున్నాం, వెరీ క్లోజ్ టు ద రియాలిటీ. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మూస పద్ధతులు కొన్ని మానేసుకొని చాలా యాక్టివ్ రోల్ తీసుకొని మనదైన పద్ధతిలో మన రాష్ట్రంలో మన ప్రజలకు ఏం కావాలనో మనం అర్థం కూడా చేసుకున్నాం, వాటి ప్రాధాన్యతలు నిర్ణయించుకున్నాం. వాటిని ఇప్పుడు సీరియస్గా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అది సంతోషంగా మంచిగా ఆడుతూ పాడుతూ, ఒకరిని చూస్తే ఒకరు మంచిగా చిరునవ్వు నవ్వినట్టు ఉండాలి. కర్సింగ్ లాగా ఉండద్దు, కొట్లాట పెట్టుకున్నట్టు, పంచాయతీ పెట్టుకున్నట్టు ఉండద్దు. అంత మంచిగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆనందంగా పనిచేసే పరిస్థితి ఉండాలి. అట్లాంటి దాంట్లో మీరు పాజిటివ్ ఎనర్జీలో ఉండే శక్తి నెగటివ్ ఎనర్జీలో ఉండదు. పొద్దున్న లేస్తే ఒకరిని అరుచుకోవడం కరుచుకోవడం ఉంటే అది పని కూడా జరగదు. దట్ లీడ్స్ సమ్వేర్ ఎల్స్. పీపుల్ విల్ లూజ్ ఇట్. అల్టిమేట్లీ ప్రజలు లూజ్ చేస్తారు. కాబట్టి మనం వితౌట్ మచ్ ఎగోస్, వితౌట్ మచ్ క్లాష్ అందరం కలిసి ఒక బండికి
2 చక్రాలలాగా 4 చక్రాలలాగా చక్కగా ముందుకు పోయే పరిస్థితి చేయాలని చెప్పి తప్పక మీరు చేస్తారని చెప్పి నాకు ఆశ ఉంది. తప్పక మీరు విజయం సాధించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మినిస్టర్ గారు కూడా మీకు ఇక్కడ అపారమైనటువంటి అనుభవం మంత్రి గారు ఇక్కడ హైలీ ఎక్స్పీరియన్స్డ్, చాలా సంవత్సరాలు శాసనసభ్యునిగా మంత్రిగా అనేక పదవులలో పనిచేసిన వ్యక్తి ఉన్నారు. మీకు శాసనసభ్యులు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. మంచి అసెట్స్ మీకు కొందరు కొత్త వాళ్ళు ఉన్నారు, చాలామంది పాత వాళ్ళు కూడా ఉన్నారు. అందరి అనుభవాలు రంగరించుకొని చక్కగా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తప్పకుండా పనిచేయండి. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నా దగ్గర కూడా డబ్బుల్ని నేను జిల్లాల బస్సు యాత్ర వచ్చినప్పుడు ఆయా నియోజకవర్గాలకు పోయినప్పుడు డెఫినెట్గా ప్రజలు ఏదైనా చెప్పినా మంచి చెడ్డ ఉన్నా అక్కడికక్కడనే ఏదో మనం ఇప్పుడు మొదలు రాసి దరఖాస్తు పెట్టి ఈడికి పోయి ఆడికి పోయి అంతా ప్రపోజల్ పంపి అట్లా కాకుండా కొంచెం మామూలు రొటీన్గా ఉండేటువంటి అలొకేషన్స్, రొటీన్గా ఉండేటువంటి బిజినెస్ అన్ని డిపార్ట్మెంట్లకు ఉంది. ఎనీథింగ్ ఎక్స్ట్రా ఈ క్వశ్చన్స్ ఈ ప్రొవిజన్స్ కూడా మనం పెట్టుకున్నాం. ఇక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చెప్పి తప్పకుండా ఇవన్నీ ఫలవంతం కావాలి. అవుతాయి, డెఫినెట్గా అవుతాయి. మంచి నాయకత్వం ఉన్న కాడ తప్పకుండా మంచి జరుగుతుంది. ఇందులో కొన్ని కార్యక్రమాలు మనం పెట్టుకున్నాం. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ మన పరిస్థితి ఏమైంది, ఈ జిల్లానే చూస్తే ఉన్న నిజాం సాగర్ ఎత్తిపోయింది. పైన కట్టిన నిజాం సాగర్ సప్లిమెంటేషన్ కోసం కట్టిన సింగూరు గతంలో హైదరాబాద్ డెడికేట్ అయింది. తదనంతరం ఇప్పుడేమో ఎండిపోయింది. 35 yearsలో ఫస్ట్ టైం ఆ కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు మీద మంజీరా మీద కట్టిన బ్యారేజీలు వర్షాలు సరిగా లేకపోవడం ఇవన్నీ కారణాల వల్ల కంప్లీట్ సింగూరు డ్రై అయిపోయింది. అంటే ఎవ్రీ సమ్మర్ తెలంగాణలో మనకు రావాల్సిన ప్రాజెక్టులు రాక పర్యావరణ సమతుల్యం దెబ్బతిని వర్షపాతం తగ్గిపోయి అబ్నార్మల్గా బోర్లు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బోర్లు భారతదేశంలో ఏ స్టేట్ కూడా లేవు. గత్యంతరం లేక రైతాంగం అంతా బోర్లు వేసుకున్నారు. సో వాటిని రోజు ఇట్లా ఇంజక్షన్ ఇచ్చి లాగినట్లు లాగుతుంటే వర్షాలు లేవు, భూమి మీద వాటర్ బాడీస్ లేవు, మైనర్ ఇరిగేషన్ నాశనం అయిపోయింది. మొత్తం భూమి అంతా డొల్ల అయిపోయింది, ఏం లేదు వాటర్ అక్కడ. 1000 feet వేసినా 1200 feet వేసినా నీళ్ళు రాని పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది మనకు, ఒకవేళ కాలం అయినా నార్మల్ రెయిన్ఫాల్ ఉన్నా ఎవ్రీ సమ్మర్ ఈజ్ ఎ డ్రాట్. ప్రతి సంవత్సరం మనం మంచినీళ్ళ కొరత ఎదుర్కొంటున్నాం. ఎండాకాలం వచ్చిందంటే కంపల్సరీ మంచినీళ్ళ కొరత వస్తుంది. కొద్దిగా మంచిగా వర్షాలు పడ్డ సంవత్సరం కొద్దిగా తక్కువ ఉంటుంది పెయిన్, బట్ ఇక డ్రాట్ ఉంటుంది, చెప్పే పరిస్థితి లేదు, చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించాలి. ఈ శాశ్వత నివారణ దీనికి రావాలంటే డెఫినెట్గా పెరీనియల్ సోర్సెస్ నుంచి తీసుకొని స్వచ్ఛమైన నీరు, పోర్టబుల్ వాటర్ ప్రజలకు అందించాలి అనేటువంటి పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకొని కొంచెం హెవీ ప్రాజెక్ట్ అయినా సరే మనం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. జిల్లాలో మనం ఏం చేసినాం, ఎట్లా ఎదుర్కొంటున్నాం, కరువు మనం ఏం స్ట్రాటజీ చేసుకున్నాం, కలెక్టర్ గారు మినిస్టర్ గారు మీరు అందరూ కలిసి ఏమనుకున్నారు, ఎట్లా చేద్దామనేది కూడా విచారించుకోవాలి. మనం కొంత డబ్బులు ప్రభుత్వం ఇచ్చింది, ఇంకా అవసరమైతే కూడా ఇస్తారు, దానికి పెద్ద సమస్య ఉండదు. ఎఫెక్టివ్గా కరువును కూడా ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి. హౌ టు డీల్ విత్ ద డ్రాట్ అనేది అందరం అలర్ట్ ఉండాలి. ప్రజలకు అంత బాధ రాకుండా, ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అట్లనే నిజాం సాగర్ లక్కీగా ఇప్పుడు మనం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు తెచ్చుకుంటామో అక్కడ అబండెంట్ వాటర్ అవైలబిలిటీ ఉంది గోదావరిలో. నిజాం సాగర్ అదృష్టం ఏంటంటే పైప్ లైన్ వచ్చే మార్గంలోనే హల్దీవాగు ఉండడం, రూపాయి ఖర్చు లేకుండా నిజాం సాగర్ నింపుకునే పరిస్థితి ఉండడం. నిజాం సాగర్ డెఫినెట్గా సంవత్సరం పొడవుతో నిండి ఉండే పరిస్థితి మనకు, అటువంటి వార్తలు మనకు ఇప్పుడు దొరుకుతూ ఉన్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా మంచి హ్యాపీయెస్ట్ న్యూస్ నిజామాబాద్ జిల్లాకి. కాబట్టి నిజామాబాద్ కాలువలు, నిజాం సాగర్ కింద ఉండేటువంటి ఇరిగేషన్ వ్యవస్థ, ఇందాక నేను మంచిప రోడ్లో పోతే నేను చూసుకుంటూ పోయినా, ఆ నిజాం కాలంలో కట్టిన తూము అట్లే ఉన్నది. అది తప్పకి దాన్ని మెయింటెనెన్స్ పట్టించుకోవట్లేదు, అంత శిలిం పట్టిపోయినట్టు చాలా భయంకరంగా ఉంది. కాలువలన్నీ చెట్టు మొలిచి చూడబుద్ధి కాకుండా ఉన్నది. అవన్నిటిని కూడా రిపేర్ చేయమని చెప్పినాం. డబ్బులు శాంక్షన్ చేస్తున్నది ప్రభుత్వం. అవి కూడా ఇరిగేషన్ అధికారులు కాళేశ్వరం నీళ్లు అందే లోపే ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ కలిపి టిప్ టాప్ చేసి పెట్టుకోవాలి. గతంలో ఎట్లా వైభవోపేతంగా నిజాం సాగర్ కాలువలు ఉండేనో వాటన్నిటినీ టైలెంట్స్తో సహా అన్ని చేసి రెడీగా పెట్టుకోవాలి. నీళ్లు వచ్చినాయంటే మొదటి గల్మకాడ నుండి పోయిన నీళ్లు లాస్ట్ కూడా పోయేటువంటి పరిస్థితి చేసి పెట్టుకుంటే రైతాంగం సంతోషంగా ఉంటారు, మంచి పంటలు వస్తాయి,
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, అందరికీ కూడా మనకు లాభం జరుగుతుంది. కాబట్టి అది కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ జిల్లాకు సంబంధించి అది టాప్ మోస్ట్ ప్రయారిటీ ప్రోగ్రామ్. ఇట్లా కలిసి సమన్వయంతో ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో అక్కడ అద్భుతమైన ప్రోగ్రెస్ కనిపిస్తున్నది. జిల్లా నిజామాబాద్లో కూడా అదే ప్రోగ్రెస్ రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. నౌ వీ విల్ గో ఇంటూ ద డీటెయిల్స్ ఆఫ్ మిషన్ భగీరథ. మిషన్ భగీరథలో నాకున్న అవగాహన మేరకు 1645 హ్యాబిటేషన్స్కు ఈ జిల్లాలో ఫైనల్గా మనం మంచినీళ్ళు ఇవ్వాల్సిన అక్కర ఉంది. ఈ జిల్లా ఎస్సీ గారు ఎవరండి ఉన్నారు కదా, మైక్ అక్కడికే ఇవ్వండి. ఎస్సీ గారికి ఇక్కడ రావాల్సిన అక్కర్లేదు, ఆడికి ఇస్తే అక్కడి నుంచే చెప్తాను. ఇప్పుడు మీకు రెండే సోర్సులు మెయిన్గా, సింగూరు, ఎస్ఆర్ఎస్పి. సరే, ఈ సంవత్సరంలో మన నీళ్ళు లేవు, కానీ ఆ ఎల్నినో అనేది ఏదైతే ఉందో మనం దెబ్బ కొడుతున్నదో అది వీక్ అయిపోయింది. లానినో అనేది బాగా పవర్ఫుల్ అవుతున్నది. తద్వారా ఈ సంవత్సరం ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. మీరు రెండు దిక్కుల్లో జరుగుతున్న ఇంటేక్ వెల్స్ ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది, జూన్లో వర్షాలు వచ్చే వరకు సేఫ్ లెవెల్కి వస్తారా, ఆ జాగ్రత్తలు తీసుకుని అదొక్కసారి మీరు వివరిస్తే దాన్ని బట్టి మనం ముందుకు పోవచ్చు. సార్, సింగూరుది మనకు 318 లెవెల్ వరకు సైడ్ వాల్స్ సార్. సింగూరులో 518 లెవెల్ వరకు మనం వచ్చాం సార్. వారు కొత్తగా వచ్చిండ్రా? సిఈ గారు ఉన్నారు కదా. సరే, సింగూరులో ఇప్పుడు ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 523 ఉంటే 518 లెవెల్లో సైడ్ వాల్స్ అయ్యి ఉన్నాయి సార్. అంటే మనకు ఫ్లోర్ లెవెల్ అనేది సేఫ్ స్టేజ్ సార్, 525 మీటర్స్. ఇంకొక 7 మీటర్స్ అయితే మనం సేఫ్ స్టేజ్కి వస్తాం సార్. బై ఏప్రిల్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీతో బై ఏప్రిల్ ఎండింగ్ వచ్చేస్తాం. కాదు, ఇక టెక్నికాలిటీ మీకు తెలుసు, మాకు తెలియదు. నేను అడిగేదల్లా ఒకటే, వర్షాకాలంలో అర్లీ మాన్సూన్ వచ్చి వర్షాలు వచ్చి ఒకవేళ సింగూరులో నీళ్లు వచ్చినా మీ పనులు కొనసాగే పరిస్థితి ఉంటుందా? ఉంటుంది సార్, డెఫినెట్గా ఉంటుంది సార్. ఆర్ యూ షూర్? ఎస్ సార్. అది ఒకటి మీరు ఎన్షూర్ చేసుకోండి. దట్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ నీడ్స్ టు బి ఎన్షూర్. అది డెఫినెట్గా ఉంది కదండి. సేఫ్ స్టేజ్కి వచ్చేస్తాం సార్. సేఫ్ సైడ్కి వచ్చేస్తారు. ప్రాజెక్టు నిండినా కూడా మీ పనులు కొనసాగుతాయి. అంతే సార్, అంతే కదా, చేసుకోవచ్చు. పనులు ఆగే పరిస్థితి ఉండదు. ఏముండదు. రైట్. మరి దెన్ వాట్ ఆర్ యువర్ టార్గెట్స్? ఎస్ఆర్ఎస్పి పొజిషన్ ఏంటి బ్రదర్? ఎస్ఆర్ఎస్పి ఇంటేక్ వెల్స్ సార్, ఎస్ఆర్ఎస్పి 317.5 ఉంది సార్. యాక్చువల్లీ ఫ్లోర్ లెవెల్ మనకు 335 సార్. ఇది అంటే కొంచెం మనం బ్యాక్లాగ్ ఉన్నాం సార్. అంటే ఫ్లోర్ లెవెల్ ఆఫ్ యువర్ ఇంటేక్ వెల్. అవును సార్, ఫ్లోర్ లెవెల్ అంటే మనకు ఎఫ్ఆర్ఎల్ కంటే కూడా 1.5 మీటర్స్ పైన సేఫ్ స్టేజ్ సార్ అది. రైట్. ఇప్పుడు యాక్చువల్లీ 317.5లో ఉన్నారు సార్. ఏజెన్సీ ఎవరు బ్రదర్ ఇక్కడ? పబ్లిక్ హెల్త్ వాళ్ళు. వాట్ ఎవర్ సమ్ ఏజెన్సీస్ వర్కింగ్ ఇజంట్ ఇట్? మెగా సార్, మెగా ఇంజనీర్. ఆ కంపెనీ వాళ్ళు వచ్చారని వాళ్ళు రమ్మన్నారా? ఏం బ్రదర్, ఏం పరిస్థితి? సిఈ గారికి ఇంకో మైక్ ఏమా బాబు, ఏమంటారు? ఇప్పుడు మనం 317లో ఉన్నాం సార్. 335లో రావాలి. 18 మీటర్స్ హైట్ వాళ్ళు వచ్చేస్తే మనం సేఫ్ లెవెల్ వస్తున్నాం సార్. ఇంకా 2 మంత్స్ ఉంది. మే ఎండింగ్ వరకు మనం వీక్లీ అంటే 3-4 డేస్కి ఒక లేయర్ వేస్తున్నాం సార్. మే ఎండింగ్ అంటే రోహిణి కార్త్ వస్తుంది కదా, ఇప్పటికి స్లాబ్ వేసేస్తాం సార్. కంప్లీట్ అయిపోతుంది. మీరు పెద్ద కంపెనీ, మీరు శక్తిమంతులు, మీకు ఇట్లా చేస్తే ఎట్లా? యాక్చువల్గా కొంచెం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి కొంచెం డిలే అయింది సార్. వాస్తవంగా 15 డేస్ డిలే జరుగుతుంది. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చేస్తాం సార్. టోటల్గా కంప్లీట్ మన సేఫ్ లెవెల్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం సార్. ప్రయత్నం చేయడం కాదండి, కంప్లీట్ చేస్తాం సార్. టోటల్ కంప్లీట్ చేసి పెడతాం. కాదా బాబు, మేము మంచినీళ్ళు లేకపోతే మేము ఓట్లు అడగమని మమ్మల్ని ఓడబడతాం ఏంది నువ్వు? లేదు సార్, అంతకన్నా ముందు మనమే ఇద్దాం సార్. అరే మేము మీతో మంచిగా ఉన్నాం కదా మేము. ముందు మనమే ఇద్దాం సార్. ఇక్కడ మా ప్రాజెక్టు ఏదైతే బాల్కొండ ఉందో అది ముందు కంప్లీట్ చేసి చూపిస్తాను సార్. అదే అంటున్నాం, మరి జాగ్రత్త. కంప్లీట్ చేస్తాం. రిక్వెస్ట్ చేస్తాను, వారిని కూడా సార్ రమ్మంటాం ఎస్ఆర్ఎస్పి దగ్గరికి. అది చూసి దాని ప్రకారం చేద్దాం. ఉంటారా రేపు? ఉంటారా? బెటర్ స్టే బ్యాక్ అండ్ గో. రైట్. మన జిల్లా సమీక్షా సమావేశానికి వచ్చిన మన పెద్దలు
మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మిషన్ భగీరథ చాలా చక్కటి కార్యక్రమం. ఇప్పుడు సింగూర్ టు జుక్కల్ 16 మండల్స్ ఈ పథకం చేపట్టిండ్రు. ఒక డౌట్ ఏంటంటే పైపుల కింద శాండ్ అట్లాంటిది వేస్తున్నారా? మరి బ్లాక్ సాయిల్ ఉంటే మొత్తం కుంగిపోతాయి. మనం ఇదివరకు గతంలో మన సమైక్యలో ఉన్నప్పుడు పైపులు లీకేజ్ ఇవన్నీ కార్యక్రమాలు అయినాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా మన తెలంగాణ సాధించినాం కాబట్టి స్ట్రాంగ్గా ఉండాలని నేను కోరుతున్నాను. అది ఏం లేదమ్మా, కూర్చోండి. దీంట్లో గతంలో ఏంటంటే సిమెంట్ పైపులు వాడినారు, అవి వాడకూడదు. ఆ లీకేజీలు వచ్చిన కారణం కూడా అదే. సిమెంట్ ఏసీ పైపులు వాడడం మూలాన ఏంటంటే బ్లాక్ సాయిల్స్ వచ్చినప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. అది మీ పక్కన ఉన్న నారాయణకేళ్ళు కూడా అదే జరిగింది. ఒక్క పైపు ఎక్కడన్నా కొంచెం మెత్తగా అయిపోయి జతికితే మొత్తం లైన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. అది దొరకడం కూడా రోజులు తిప్పలవాడు తప్ప దొరకదు. ఆ ప్రాబ్లమ్స్ గతంలో జరిగినాయి. ఇప్పుడు మనం వాడుతున్నదంతా కూడా ఎంఎస్ పైపు కానీ, డిఐ పైపు కానీ, హెచ్డిపి పైపు వాడుతున్నారు. మొన్న నేను ఖమ్మం వెళ్ళినప్పుడు ఏసీ పైపులు కనపడితే రోడ్డు పక్కన బాగా అరిచి కోపం చేసి కూడా వాటిని తీసి క్యాన్సిల్ చేయించినాం. ఎక్కడ కూడా సింగిల్ పైప్ కూడా ఏసీ పైపులు వాడరు. అందువల్ల మనకు ఆ ప్రాబ్లం రాదు. దాని గురించి మనం చింత చేయాల్సిన అక్కర్లేదు. సార్ ఒక సబ్మిషన్ సార్. చెప్పండి. ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినట్టు మనం బీసీ సాయిల్ ఉంటే డిఐ పైప్ ఉన్నా కానీ గ్రావెల్ బెడ్డింగ్ ఇస్తున్నాం సార్. ఇక్కడ ప్రాబ్లం లేకుండా అది కూడా టెక్నికల్గా పెట్టుకొని ఆ వర్క్ కూడా చేస్తున్నాం సార్. వారు చెప్పింది దట్ ఇస్ టేకెన్ కేర్ కదా. ఎస్ సార్. సో ఇబ్బంది రాదు. ఏం రాదు సార్. యు ఆర్ షూర్ ఆఫ్ ఇట్? ఎస్ సార్. ఇప్పుడు జుక్కల్ ఏరియాలో అదంతా బీసీ సాయిల్స్ ఉన్నాయి సార్. అట్లా మొత్తం గ్రావెల్ బెడ్డింగ్ అవసరమైన కేర్ తీసుకుంటారు. ఎస్ సార్. ఇంకొక రిక్వెస్ట్ మీతోని, మీరు ఎప్పటికీ ఈ జిల్లాలకు పూర్తి చేయగలుగుతాం అనుకుంటున్నారు మీరు? మీ ఐడియా, వాట్ ఆర్ యువర్ టార్గెట్? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ 2017 డిసెంబర్ వరకు కంప్లీట్ చేస్తాం సార్. ఏమండి? 17 డిసెంబర్ వరకు కంప్లీట్ అయిపోతుంది. బై ఆల్ మీన్స్. ఎస్ సార్. అంటే ఆల్ 1645 విలేజెస్. ఎస్ సార్. ఆర్ యు ఆర్ షూర్ అబౌట్ దట్? ఎస్. రెస్ట్ ఆఫ్ ద థింగ్ డబ్ల్యూటీపీస్ పరిస్థితి ఏందండి సార్? డబ్ల్యూటీపీస్ ఇప్పుడు మనకు ఎస్ఆర్ఎస్పి బాలకొండ కింద 3 ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, 3 కొత్తవి కడుతున్నాం సార్. ఇప్పుడు అరుగుల్లో 60 MLD కడుతున్నాం సార్. మొత్తం ఎన్ని సి గారు జిల్లాలో డబ్ల్యూటీపీస్? 4 ఉన్నాయి సార్. కొత్తవి 4 కడుతున్నాం సార్. పాత కూడా కొన్ని వాడుతున్నారా? పాతవి 3 వాడుకుంటున్నాం సార్. 7 మొత్తం సార్. పాతవి ఆపరేషన్లో ఉన్నాయి, ఆపరేషన్లో ఉన్నాయి. ఓన్లీ 4 కొత్తవి కడుతున్నారు. అవును సార్. ఎన్ని ఎంఎల్డీ కెపాసిటీ అండి ఒక్కొక్కటి? ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి బాల్కొండ సెగ్మెంట్లో 3 ఉన్నాయి సార్. అరుగుల్లో 60 MLD సార్. ఇందల్వాయిలో 40 MLD సార్. మల్లన్నగుట్ట కామారెడ్డిలో 40 MLD సార్. సింగూరు సెగ్మెంట్కి వస్తే మనం పెద్దారెడ్డిపేటలో అక్కడ ఒకటి కడుతున్నాం సార్. అది 145 MLD సార్. టోటల్ ఎంటైర్ 16 మండల్ సెగ్మెంట్కు 145 MLD సార్. అది కంప్లీట్ సరిపోతుంది. అవును సార్. అవి ప్రోగ్రెస్లో ఉన్నాయా? అన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. డబ్ల్యూటీపీస్ నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. యువర్ క్రిటికల్ స్ట్రక్చర్స్ ఆర్ ఓన్లీ ఇంటేక్ వెల్స్ అండ్ డబ్ల్యూటీపీస్. అంతే సార్. వాట్ అబౌట్ ద పైప్ లైన్స్ అంటే సప్లై జరుగుతుందా? సప్లై అవుతా ఉన్నాయి సార్. ఎంఎస్ పైపు, డిఐ పైప్స్ కూడా అవుతా ఉన్నాయి సార్. నేను కూడా చూసిన వస్తున్న రోడ్ అమ్మట అదే సార్ కనపడతా ఉన్నాయి. సో దేర్ ఆల్సో 9 కదా వస్తున్నాయి సార్. ఇంకొక రిక్వెస్ట్, ఈఎన్సీ గారు మీకు మొన్న కూడా చెప్పినాం మేము, మీ అందరితో అధికారులతో, మీ అధికారులు చాలా మంది ఉంటారు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. అఫ్కోర్స్ మీరు మిషన్ భగీరథ కింద చేస్తున్నారు. మన హైదరాబాద్లో కూడా మనం అనుకున్నాం రివ్యూ మీటింగ్లో, నేను మళ్ళా ఒకసారి చెప్తున్నాను, ప్రజాప్రతినిధులు కూడా దయచేసి ఈ విషయంలో కేర్ తీసుకోవాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అండ్ ఎవ్రీవన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది స్కీమ్. నేను కోరుతున్నది ఏంటంటే, మనము పైప్ లైన్లు వేయడానికి రైట్ ఆఫ్ వే యాక్ట్ తెచ్చినాం శాసనసభలో. పైప్ లైన్ వేస్తున్నప్పుడు ప్రజలు, రైతులు ఎవరు ఆటంకపరచకుండా ఉండే విధంగా రైట్ ఆఫ్ వే యాక్ట్ తెచ్చినాం. అప్పుడు వాళ్ళు చేయలేరు, చట్టబద్ధంగా చేయలేరు. బట్ అయినప్పటికీ వీ షుడ్ నాట్ లూజ్ ద హ్యూమన్ యాంగిల్. మొన్న హైదరాబాద్లో నేను మీటింగ్లో చెప్పింది ఏంటంటే, వీళ్ళందరికీ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో జూన్ 10 లోపు రైతులు విత్తనాలు వేసుకునే లోపు ఎక్కడెక్కడనైతే పైప్ లైన్లు పొలాల గుండా పోయే అవసరం ఉందో, రైతుల భూముల గుండా పోయే అవసరం ఉందో, ఈ సమ్మర్లో కంప్లీట్ చేయండి అని చెప్పినాం. గౌరవ శాసనసభ్యులతో నా మనవి, జిల్లా కలెక్టర్ గారు నా రిక్వెస్ట్, నో యూ షుడ్ ఆస్క్ ది డిపార్ట్మెంట్, లెట్ ద డిపార్ట్మెంట్ సబ్మిట్ టు ద కలెక్టర్ దట్ వేర్ ఇస్ ద ప్లేస్, వేర్ ఇస్ ద మండల్, విచ్ ఇస్ ద విలేజ్, వేర్ ది పైప్ లైన్ ఇస్ గోయింగ్ టు ఏ farmer's field. If it is going by roadside, there is no problem. Because R&B రోడ్ అయినా పంచాయతీ రోడ్ అయినా మనది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఎక్కడైతే రైతుల పొలాల నుంచి పోవాల్సిన అక్కర ఉంటుందో అక్కడ రైతులు విత్తనాలు వేయకముందే పోవాలి. విత్తనాలు వేసిన తర్వాత పోతే వాళ్ళు వేసిన పంటను చెడగొట్టుకుంటే ఏ రైతు కూడా ఒప్పుకోడు.
ఆ ప్లేస్లో నేను ఒప్పుకోను. నా దగ్గర అంటే సరిగ్గా నేను ముఖ్యమంత్రి కాబట్టి నా పొలంలోకి వేసారు. నా అల్లం చేను ఉంటే కూడా చెడగొట్టి వేస్తామంటే ఏ పర్వాలేదని చెప్పింది. చట్టం మనిషికో రకంగా ఉండదు కాబట్టి ఈ ప్లీజ్ టేక్ ఇట్ అని చెప్పింది.